ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని, రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ఎండ్బి రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను, అధికారులను కోరారు. రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు ఆర్ఎండ్బి రహదారి నిర్మాణానికి 2022వ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగిందని, 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తోందని, గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలన ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి. మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం నుండి రామవరం వరకు 15 కిలోమీటర్లు రోడ్డు గత 2022వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్తనడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకో గొయ్యి, గజానికో గుంత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు సుమారు 4 నియోజకవర్గాలకు కనెక్షన్ చేసే రోడ్డు. ఇలా పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్లు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి కూటమి ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఈ రామవరం రాజుపాలెం రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి. మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవరం నుంచి రాజుపాలెం వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు, 15 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయాలని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆర్ఎండ్బి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే